హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ ఆహ్, మీ గురించి వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఏమని చెప్తున్నారు అనేది, ఏం చెప్తున్నారు, ఏం షేర్ చేసుకుంటున్నారు, మీ గురించి కానీ, లేకపోతే మీ రిలేషన్‌షిప్ గురించి కానీ, లేకపోతే దేని గురించైనా సరే మీ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఏమని షేర్ చేసుకుంటున్నారు అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైమ్ ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నానండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు, సీక్రెట్‌గా చూస్తున్నారు. సో, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మొహమాట పడకండి. సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీ. ఓకేనా? సో, ఛానల్ నేమ్ పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేయండి. సో, నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో దట్ ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. టైమ్ టు టైమ్ ఛానల్ అనేది ఫాలో చేయొచ్చు. ఓకే. సో, చూద్దాము మీ పార్ట్నర్, మీ పర్సన్ మీ గురించి వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఏం చెప్పుకుంటున్నారు? ఏం షేర్ చేస్తున్నారు? సో, మేబీ ఈ పర్సన్ మీకు ఫ్రెండ్ అవ్వచ్చు, మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా అవ్వచ్చు. ఆ పర్సన్‌తో మీకు ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండుండొచ్చు. ఆహ్, మేబీ మదర్ అండ్ సన్ కావచ్చు. ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఇక్కడ ఉండొచ్చు. ఇదొచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి మీ గురించి మీ పర్సన్. ఆ పర్సన్ ఇన్ ద సెన్స్ ఎవరు ఆ పర్సన్ అనేది మీరే చూజ్ చేసుకోవాలి. ఓకే. మీ హస్బెండ్ ఎవరితో అయినా ఏమైనా షేర్ చేసుకుంటున్నారా? అది తెలుసుకోవాలనుకుంటున్నారా? లేకపోతే మీ ఫ్రెండ్ ఇంకెవరితో అయినా మీ గురించి ఏం చెప్తున్నారా అనేది మీకు తెలుసుకోవాలని ఉందా? సో, అట్లాగైనా సరే కొలీగ్ అవ్వచ్చు, నెయిబర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో, కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. ఆ పర్సన్‌తో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో థట్ రీడింగ్ అనేది మీకు యాక్యురేట్‌గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో, ఇదొచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి. అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా చూడొచ్చు. ఈ పర్సన్ మీతో కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్‌లో ఉన్నా ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ నడుస్తున్నా సరే, ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. సో, ఈ రీడింగ్ మీ ముందుకొచ్చిందంటే దీంట్లో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజొనేట్ అవుతుంది. ఆహ్, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇది మీ ముందుకు వచ్చింది అంటే, సో, మీకు ఈ వీడియో ద్వారా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ యూనివర్స్ ఇవ్వాలనుకుంటుంది కాబట్టే ఈ రీడింగ్ మీ ముందుకొస్తుంది. సో, నెగ్లెక్ట్ చేయకండి. అండ్ మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు సో, మ్యారేజ్ గురించి కావచ్చు, రిలేషన్‌షిప్ గురించి కావచ్చు, థర్డ్ పార్టీ ఇష్యూస్ గురించి కావచ్చు, జాబ్, బిజినెస్, లవ్, మ్యారేజ్ సో, మీకు దేని రిలేటెడ్‌గా పర్సనల్‌గా రీడింగ్ తీసుకోవాలి అనిపించినా సరే, స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ ఛార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. ఓకే. సో, లేట్ చేయకుండా ఇంకా మనం రీడింగ్‌లోకైతే వెళ్ళిపోదాం. సో, పర్సన్ నేమ్ తలుచుకోండి. ఎనర్జీస్‌తో కనెక్ట్ అవ్వండి. మీరందరూ చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నారా? మీ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్‌కి మీ గురించి ఏం చెప్తున్నారో తెలుసుకోవాలని. ఈవెన్ నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. చాలా రోజులైంది కదా ఈ రీడింగ్ చేసి. సో, అందుకే చేస్తున్నా. సో, లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, హైప్ చేయండి. హైప్ ఆప్షన్ ఉంది కదా! హైప్ కూడా చేయండి. సో దట్ మన ఛానల్ అనేది ఇంకొంతమందికి మన ఫ్యామిలీలో యాడ్ అవుతారనమాట. మీరందరూ లైక్ ఒక సోల్ ఫ్యామిలీ. మీరు తప్ప మా ఇంట్లో కూడా నా మాట ఎవరు వినరు. అందుకే చెప్తాను యూ ఆర్ లైక్ మై సోల్ ఫ్యామిలీ.
యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ పర్సన్స్ వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ గురించి ఏం చెప్తున్నారు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. రీడింగ్ కనుక పాజిటివ్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో క్లైమ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి, ఓకేనా? సో చూడండి, 4 ఆఫ్ వాండ్స్. మీ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్స్కి మీ గురించి ఏమని చెప్తున్నారంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఉంది, మీతో రీయూనియన్ అవ్వాలని ఉంది, మీతో రీకన్సిలేషన్ అవ్వాలని ఉంది, సో మీతో కలిసి హ్యాపీగా ఉండాలి అని ఉంది, మీకు కమిట్మెంట్ ఇవ్వాలని ఉంది, సో మీతో కలిసి హ్యాపీగా ఉండాలని ఉంది. లేకపోతే ఒకవేళ ఈ పర్సన్ మీతో కలిసి హ్యాపీగా ఉంటున్నా, సో మీ వల్ల తను చాలా హ్యాపీగా ఉన్నారని, కానీ ఇది ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. మీ వల్ల తను చాలా హ్యాపీగా ఉన్నారని, తను చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారని, మీ వల్ల తను చాలా హ్యాపీగా ఉన్నారని, సో ఇలా చెప్తున్నారనమాట. మీరెక్కడ ఉంటే అక్కడ హ్యాపీనెస్ ఉంటుంది, మీరు ఎక్కడ ఉంటే అక్కడ హ్యాపీనెస్ ఉంటుంది. అక్కడ వాళ్ళందరినీ ఏదో ఒకటి చేసి మీరు హ్యాపీ చేసేస్తారు. డల్గా ఉన్న అట్మాస్ఫియర్ని కూడా మీరు మీ ఎనర్జీతో హ్యాపీ చేస్తారు. మీరు తన పక్కన ఉన్నా, ఎవరి పక్కన ఉన్నా, లేకపోతే ఎక్కడున్నా, మీ ఫ్యామిలీతో ఉంటే మీ ఫ్యామిలీని హ్యాపీ చేస్తారు. సో మీరు ఎక్కడుంటే అక్కడ సంతోషం ఉంటుంది, ఎక్కడుంటే అక్కడ హ్యాపీనెస్, స్మైల్ అన్నీ ఉంటాయి. సో అదే మీ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్కి చెప్తున్నారు. సో మీరు ఎక్కడుంటే అక్కడ హ్యాపీనెస్ ఉంటుంది, మీరు ఎక్కడుంటే అక్కడ ఆనందానికి కొరవ లేదు. అదే మీ పార్ట్నర్ వాళ్ళ ఫ్రెండ్కి చెప్తున్నారు. సో కాబట్టి మీతో తను మ్యారేజ్ చేసుకోవాలని కానీ, మీతో మళ్ళీ తను రీయూనియన్ అవ్వాలని కానీ, రీకన్సిలేషన్ అవ్వాలని కానీ, మీరుంటేనే తనకి చాలా హ్యాపీనెస్ ఉంటుందని కానీ, సో ఇలా చెప్తున్నారు. యు ఆర్ వెరీ మెచ్యూర్డ్ పర్సన్ అని, మీతో రికన్సిలేషన్ అవ్వాలని ఉంది అని కానీ, సో ఇలా చెప్తున్నారనమాట. చూద్దాము, ఇంకా డీప్గా వెళ్ళి చూద్దాం. సారీ, 2 కార్డ్స్ వచ్చాయి. అట్ ఏ టైం 1 కార్డ్ మాత్రమే తీసుకుంటాను. సో ఏం చెప్తున్నారంటే 2 ఆఫ్ వాండ్స్. ఇక్కడ ప్యాషనేటెడ్ ఎనర్జీ కనిపిస్తుంది. మేబీ ఈ పర్సన్ చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీలో కనిపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ 4 ఆఫ్ వాండ్స్, ఇక్కడ 2 ఆఫ్ వాండ్స్. ప్యాషన్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది. సో మీ పర్సన్ మీ విషయంలో ఏంటంటే చాలా ఎక్సైటెడ్గా కనిపిస్తున్నారు. సో ఇక్కడ 2 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ ఏం చూపిస్తుందంటే యు ఆర్ లైక్ వెరీ, తన విషయంలో మాత్రం మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. తనే కావాలి అనేసి మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అండ్ మీ ప్రపంచం కూడా తనే, అది మీ పార్ట్నర్ వాళ్ళ ఫ్రెండ్కి చెప్పుకుంటున్నారు. మీరు తన కోసం మీ అన్నీ సాక్రిఫైస్ చేశారు, అది తను చెప్తున్నారు. అండ్ అట్ ప్రెజెంట్ మీరు కొంచెం కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, మీ ప్యాషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, మీ లైఫ్ మీద, మీ గోల్స్ మీద, మీ టార్గెట్స్ మీద ఫోకస్ చేస్తున్నారు అని మీ పార్ట్నర్ వాళ్ళ ఫ్రెండ్కి షేర్ చేస్తున్నారు. సో ఇంకా మీరు ఈ పర్సన్ని స్పై చేస్తున్నారు, దూరం నుంచి స్పై చేస్తున్నారు. మీకు ఇంకా మీ పార్ట్నర్ అంటే ఇష్టం ఉంది, అది చెప్తున్నారు. అడుగుతున్నట్టున్నారు వాళ్ళ ఫ్రెండ్, లైక్ ఏంటి నీకు వాళ్ళతో కలిసి ఉండాలని ఉందా లేదా అని ఇట్లా మీ పార్ట్నర్ అడుగుతూ ఉంటే, సో మీ పార్ట్నర్ చెప్తున్నారు నాకు తను కావాలని ఉంది, తనతో మాట్లాడాలని ఉంది, ఈ రిలేషన్ని నిలబెట్టుకోవాలని ఉంది. అలా చెప్తున్నారు. సో ఇక్కడ ఈ రీడింగ్లో మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు.
అండ్ లెటర్స్ కూడా వచ్చేసి AMTL ఈ లెటర్స్ కనిపిస్తున్నాయి. సో చూడండి మీ గురించి ఏం చెప్తున్నారని కదా. యు ఆర్ వెరీ లవింగ్, యు ఆర్ వెరీ కేరింగ్, యు ఆర్ వెరీ కైండ్. ఎవరు బాధపడుతున్నా మీరు చూడలేరు. ఈవెన్ మీ పర్సన్ అయినా లేకపోతే ఎవరు మీరు చాలా సెన్సిటివ్. ఎవరు బాధపడుతున్నా చూడలేరు. ఎవరిని కావాలని వాంటెడ్లీ బాధ పెట్టరు. సో ఇది మీ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్తో షేర్ చేస్తున్నారు. వెరీ ఎమోషనల్ పర్సన్ మీరు, సెన్సిటివ్ పర్సన్, ఎవరిని వాంటెడ్లీ బాధ పెట్టరు. అందుకే ఈ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడ్డారని కానీ, అందుకే ఈ పర్సన్ మిమ్మల్ని ప్రేమించారని కానీ, అందుకే మీరే కావాలి అనుకుంటున్నారు అని ఈ పర్సన్ చెప్తున్నారు. సో వాళ్ళ ఫ్రెండ్కి కూడా ఏం చెప్తున్నారంటే మీరు మీరు తన లైఫ్లోకి రావడం ఇది తన అదృష్టం. మీరు తనకి పరిచయం అవ్వడం తన అదృష్టం. మీలాంటి మంచి మనసున్న వ్యక్తి తన లైఫ్లో దొరకడం అది తనకు అదృష్టం అన్నట్టు ఈ పర్సన్ చెప్తున్నారు. అండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ తను మిమ్మల్ని వదులుకోవాలని అనుకోవట్లేదు. రీయూనియన్ అవ్వాలనుకుంటున్నాను అని ఇక్కడ మీ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్తో షేర్ చేసుకుంటున్నారు. నేను తనని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవాలనుకోవట్లేదు. నేను తనతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నాను. తన ప్రేమ నాకు కావాలి. మేమిద్దరం కలిసి మళ్ళీ హ్యాపీగా ఉండడం కావాలి. సో మేబీ ఈ పర్సన్ మీకు రిలేటివ్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ స్కూల్ మేట్ ఆర్ కాలేజ్ మేట్ అయి ఉండొచ్చు, లేదంటే మీ కొన్ని ఇయర్స్గా ఈ పర్సన్ మీకు తెలిసి ఉండొచ్చు, లేదంటే ఆపోజిట్ హౌసెస్ కానీ. సో ఇట్లా కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆ పర్సన్ మీ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్కి మీతో కలిసి రీయూనియన్ అవ్వాలి అని ఉంది, మీ ప్రేమ కావాలని ఉంది అని వాళ్ళ ఫ్రెండ్తో షేర్ చేసుకుంటున్నారు. సో వెళ్తాను, సారీ చెప్తాను, కన్విన్స్ చేసుకుంటాను, గిఫ్ట్స్ ఇవ్వాలని ఉంది, సర్ప్రైజెస్ ఇవ్వాలని ఉంది, నా ప్రేమ చెప్పాలని ఉంది అది చెప్తున్నారు. వెరీ పాజిటివ్ ఎనర్జీ. బట్ రియాలిటీలో ఇది ఈ పర్సన్ ఎంత చేస్తారో ఏమో కానీ, బట్ దే లవ్ యూ. వాళ్ళు మిమ్మల్ని చాలా సిన్సియర్గా ఇష్టపడుతున్నారని కానీ, మీ విషయంలో వాళ్ళకి సిన్సియర్ లవ్ ఉందని కానీ, మీకోసం తను ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నారు అని, మీరే తన ప్రపంచం అని ఇక్కడ మీ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్తో షేర్ చేసుకుంటున్నారు. పేజ్ ఆఫ్ స్వర్డ్స్ ఏం చెప్తున్నారంటే మీ ఇద్దరి మధ్య అన్ఎక్స్పెక్టెడ్లీ ఏదో ఒక ఇష్యూస్ వచ్చి గొడవలు అవుతున్నాయి. చిన్న ఇష్యూస్ వల్ల మీ ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోతుంది. చిన్న ఆర్గ్యుమెంట్, చిన్న ఫైట్. సో దీనివల్ల ఏంటంటే ఇద్దరూ మాట్లాడుకోవడం తగ్గించేస్తున్నారు అనేది ఆ పర్సన్ చెప్తున్నారు. చిన్న విషయాలకే చాలా పెద్ద గొడవ అయిపోతుంది. మైనర్ ఇష్యూస్, ఏదో స్మాల్ మిస్అండర్స్టాండింగ్స్, స్మాల్ కమ్యూనికేషన్ గ్యాప్, చిన్న ఇష్యూస్ వల్ల మా ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోతుంది. అది ఆన్లైన్ ఇష్యూస్ ఎక్కువ అయి ఉండొచ్చు, స్పైయింగ్ అయి ఉండొచ్చు, స్మాల్ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల, చిన్న అపార్థాల వల్ల మా ఇద్దరి మధ్య గ్యాప్, మా ఇద్దరి మధ్య ఎక్కువ దూరం వస్తుంది. సో మీరు తన గురించి చాలా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారంట. తన గురించి ఓవర్ థింకింగ్ చేసేస్తూ ఉంటారు. ఓవర్ క్యాలిక్యులేషన్స్, ఓవర్ ఎజంప్షన్స్, ఓవర్ థింకింగ్. ఇలా కాదని అలా కాదని ఇలా. సో మీరు ఏదేదో ఆలోచించేసుకొని క్రియేట్ చేసుకొని తనతో గొడవ పడతారు, తనకి దూరం అవుతారు, తనని అర్థం చేసుకోరు.
ఏదేదో తిప్పి తిప్పి ఆలోచిస్తూ ఉంటారు. అనుమానిస్తూ ఉంటారు. డౌట్ పడతారు. మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటారు. తన ప్రేమని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటారు. తనని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటారు. సో, ఇది వాళ్ళు మీ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్‌కి చెప్తోంది. మీ ఓవర్ థింకింగ్, ఓవర్ ఎనాలిసిస్ అంటే నాకే అన్నీ తెలుసు అనే టైప్ అనమాట. ఓవర్ థింకింగ్, ఓవర్ ఎనాలిసిస్ వల్ల మీ ఇద్దరి మధ్య గ్యాప్ వస్తుంది. అది మీ పర్సన్ చెప్తున్నారు. ఇక్కడ ఓవర్ థింకింగ్ ఎవరు ఎక్కువ చేస్తూ ఉంటారు? మీ వల్లే ఇక్కడ మీ ఇద్దరి మధ్య సిట్యుయేషన్స్ బ్రేకప్ అవుతోందా? సో, అది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మేబీ అది వాళ్ళ అజంప్షనా? వాళ్ళు ఊహించుకోవడమా? టూ ఆఫ్ పెంటికల్స్. సో, చెప్తున్నాను కదా! ఆల్వేస్ మీరు జగ్గులు అవుతారు. అదే చెప్తున్నారు. కాసేపు మంచిగా మాట్లాడతారు. మళ్ళీ ఇంకాసేపటికి అంతా టూచ్ అంటారు. అనేవన్నీ అనేసి మళ్ళీ సారీ చెప్పడానికొస్తారంట. సో, మీకొక క్లారిటీ లేదు. ఆల్వేస్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉంటారని కానీ, కన్‌ఫ్యూజ్ చేస్తూ ఉంటారని కానీ, జగల్ అవుతూ ఉంటారని కానీ, అదే చెప్తున్నారు. ఒకదాని సైడు మీరు నిలబడరు. ఎక్కువ కన్‌ఫ్యూజన్స్‌లో ఉంటారు. ఎవరైనా ఏదన్నా చెప్పేస్తే అది ఈజీగా నిజమేనేమో అనుకోని నమ్మేస్తూ ఉంటారు. నమ్మేసి తన మీద డౌట్స్ పడుతూ ఉంటారు. తనని అది కరెక్టా? కాదా? అని క్లారిటీ తనతోనే గొడవ గొడవ చేస్తూ ఉంటారు. మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటారు. జగల్ అవుతూ ఉంటారు. కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈజీగా అది మీ పేరెంట్స్ అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా చెప్పిన మాటలు మీరు నమ్మేసి తనని దూరం పెట్టేస్తూ ఉంటారు. తనని అవాయిడ్ చేస్తూ ఉంటారు. తనని హర్ట్ చేస్తూ ఉంటారు. సో, ఇది సో, మేబీ ఇక్కడ మీ పర్సన్ మేబీ మీ ఫ్యామిలీ ఏమైనా ఎగైనెస్ట్ అయింది అంటే మీరు మాట్లాడడం మానేస్తారు. సో, ఇక్కడ అలాంటి ఎనర్జీ ఏదో రిఫ్లెక్ట్ అవుతుంది. సో, ఈజీగా ఇక్కడ మీ పార్ట్నర్ ఏం చెప్తున్నారంటే చెప్తాను వినండి. ఈజీగా మిమ్మల్ని సో, కొంతమంది వాళ్ళ అవసరం కోసం మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు అనేది మీ పర్సన్ చెప్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్‌తో. ఈజీగా మీరు నమ్మేస్తారు. బికాజ్ ఎవరిని ఎవరిని బాధపడుతూ మీరు చూడలేరు. ఎవరిని బాధ పెట్టరు. కాబట్టి ఆ బాధ మీరే పడతారు. అదే మీ మీ పర్సన్ చెప్తున్నారు. ఎవరిని బాధ పెట్టలేరు. కానీ తను మాత్రం బాధపడుతుంది. తను మాత్రం ఇదవుతారు. అదే చెప్తున్నారు. ఎవరిని హర్ట్ చేయరు. ఎవరిని డిసప్పాయింట్ చేయరు. ఎవరిని బాధ పెట్టలేరు. బాధ మీరు మాత్రమే తీసుకుంటారు. అది ఫైనాన్షియల్‌గా కానీ, లేకపోతే హెల్త్ పరంగా కానీ, ఇంకొకరిని బాధ పెట్టలేక ఆ సఫరింగ్ మీరు తీసుకుంటారు. అది ఫైనాన్షియల్లీ కానీ, ఎమోషనల్లీ కానీ, హెల్త్ పరంగా కానీ సో, ఆ స్ట్రెస్ మీరు తీసుకుంటారు. ఆ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటారు. బికాజ్ ఇంకొకరిని బాధ పెడుతూ బాధ పెట్టడమో, ఇంకొకరు బాధపడుతూ ఉంటేనో మీరు చూడలేరు. ఇంకొకరికి మీరు నో చెప్పడం ఇష్టం లేక, మీరే ఎన్నో సార్లు ఇబ్బంది పడ్డారు, స్ట్రగుల్ అయ్యారు.
ఓవర్ గివింగ్ నేచర్ మీకు ఉంది. సో, మీ గివింగ్ నేచర్ ఎదుటి వాళ్ళు అది అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారని తెలిసి కూడా మీరు ఏమీ చెయ్యరు అనేది ఇక్కడ మీ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్‌కి చెప్తున్నారు. సో, మీ మంచితనం మీకే హార్మ్ అవుతోంది, మీకే ఇబ్బంది అవుతుందని తెలిసి కూడా ఇంకా స్టిల్ మీరు మంచిగానే ఉంటారు. సాక్రిఫైసెస్ చేయడానికి ఇక్కడ మీరు రెడీగా ఉంటారు. అది మీ పర్సన్ చెప్తున్నారు. త్యాగాలు చేసేస్తూ ఉంటారు. కోటలు కట్టేస్తూ ఉంటారు. నష్టపోతూ ఉంటారు. బాధపడుతూ ఉంటారు. కానీ తిరిగి ఎవరిని మళ్ళీ బాధ పెట్టరు. సో లవర్స్, మీరంటే చాలా ఇష్టం. మీరంటే చాలా ప్రేమ ఉంది. మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని కానీ, మీ ఇద్దరిని ఆ దేవుడే కలిపాడు అని కానీ, ఆ యూనివర్సే కలిపిందని కానీ, లేకపోతే డెస్టినీనే మీ ఇద్దరిని కలిపింది. మేమిద్దరం అంత ఈజీగా ఏమీ కలవలేదు. తనకి నా మీద ప్రేమ ఉందని నాకు తెలుసు. నాకు తన మీద ప్రేమ ఉందని తనకి తెలుసు. వి ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. అది మీ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్‌తో షేర్ చేస్తుంది. మీరంటే చాలా ఇష్టం ఉందని కానీ, మీరంటే చాలా ప్రేమ ఉందని కానీ, ఒకవేళ ఆ ప్రేమ మీ పర్సన్ మీకు చూపిస్తూ ఉండొచ్చు. లేకపోతే చూపించకపోతూ కూడా ఉండొచ్చు. బట్ మీరంటే చాలా ఇష్టం ఉంది. మీరంటే చాలా ప్రేమ ఉంది. సో, ఆల్వేస్ మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. ఆల్వేస్ మీతో మాట్లాడాలనిపిస్తుంది. ఏదైనా అవసరం లేకపోయినా కూడా ఏదో ఒక అవసరం క్రియేట్ చేసుకొని మీతో మాట్లాడాలనిపిస్తుంది. మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. మీతో ప్రేమగా మాట్లాడాలనిపిస్తుంది. మిమ్మల్ని ప్రేమగా చూసుకోవాలని అనిపిస్తుంది. మీకు ప్రపోజ్ చేయాలని అనిపిస్తుంది. మీ మీద ఉన్న ఇష్టాన్ని చూపించాలని అనిపిస్తుంది. అది చెప్తున్నారు. ఇక్కడ చూడండి 6 ఆఫ్ కప్స్ అదే లవర్స్. జాబ్ విషయానికొస్తే మీరు చాలా స్ట్రిక్ట్, చాలా డెడికేటెడ్. మిమ్మల్ని చూసి ఎవరైనా భయపడి పారిపోవాల్సిందే. అది చెప్తున్నారు ఒకవేళ కెరియర్ విషయానికొచ్చేసరికి. లైక్ యూ ఆర్ వెల్ సెటిల్డ్. ఫైనాన్షియల్‌గా పరంగా మీకెలాంటి ప్రాబ్లమ్స్ లేవు. హ్యాపీ ఫ్యామిలీ మీది. అది చెప్తున్నారు. మేబీ ఇక్కడ మీ పర్సన్ మీకు చెప్పినా, చెప్పకపోయినా వాళ్ళ ఫ్రెండ్‌తో మాత్రం మీరంటే ప్రేమ ఉందని చెప్తున్నారు. మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టు చెప్తున్నారు. యూనివర్స్ ప్లీజ్ గైడ్ us. మా వ్యూవర్స్ పర్సన్స్ ఏం చెప్తున్నారు వాళ్ళ ఫ్రెండ్‌కి? యూనివర్స్ ప్లీజ్ గైడ్ us. కింగ్ ఆఫ్ వాండ్స్. మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. లేకపోతే చాలా టైం అయింది మిమ్మల్ని చూసి. మీతో మాట్లాడి చాలా టైం అయింది. అది చెప్తున్నారు. మీరు చాలా మొండి. మీరు చాలా స్టబ్బర్న్.
తను మాట్లాడితే తప్ప మీరు మాట్లాడరు. అలాగే తినకుండానో, అలాగే కడుపు మార్చుకోనో అంతే ఉంటారు తప్ప, బాధ అట్లా భరిస్తూ ఉంటారు తప్ప, మీరు ఎళ్లి మాట్లాడరు. అది చెప్తున్నారు. సో, తనకి మీరంటే చాలా ఇష్టం, చాలా ప్యాషన్. మీకోసం తను ఏమైనా చేయడానికి, మీకోసం కానీ, మీ ప్రేమ కోసం కానీ తను ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాను. మేబీ మీతో మాట్లాడాలని అనిపిస్తుంది. మీ విషయంలో ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలని ఉంది. అది చెప్తున్నారు. నేను యాక్షన్ తీసుకోకపోతే, నేను వెళ్లి మాట్లాడకపోతే వాళ్ళొచ్చి నాతో మాట్లాడరు. సో, నాకు వాళ్ళతో వెళ్లి మాట్లాడాలని ఉంది. నా ఇంట్రెస్ట్ చెప్పాలని ఉంది. అది చెప్తున్నారు. సో, ఈ డెక్‌తో ఒక 2 కార్డ్స్ క్లారిఫై చేద్దాము. క్లోజ్ చేసేస్తాను. యూనివర్స్ ప్లీజ్ గైడ్ us. మా వ్యూవర్స్ పర్సన్స్ ఏం చెప్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్‌కి క్లారిఫై చేయండి యూనివర్స్. పాసిబిలిటీస్. సో, అవకాశం కోసం వెయిట్ చేస్తున్నా. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం కోసం, నా ప్రేమను నేను ప్రూవ్ చేసుకోవడం కోసం, అవకాశం కోసం నేను ఎదురు చూస్తున్నా. ఛాన్స్ ఎప్పుడొస్తుందా? ఎప్పుడు ప్రపోజ్ చేయాలా? ఎప్పుడు మాట్లాడాలా? ఎప్పుడు రీయూనియన్ అవ్వాలా? నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలా? నా ప్రేమని నేను ఎప్పుడు ఎక్స్‌ప్రెస్ చేయాలా? దానికోసం నేను వెయిట్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ మౌంటైన్స్ ఉంది, ఇక్కడ సన్ ఉంది, ఇక్కడ ఇది ఉంది, బర్డ్ ఉంది. కనిపిస్తుంది కదా! సో, ఛాన్స్ కోసం, ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నా. ఇక్కడ ఈ బర్డ్ వాటర్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా ఫుడ్ కోసం చూస్తూ ఉండొచ్చు. చూస్తున్నారు. ఇక్కడ నేను ఉండొచ్చా? ఇప్పుడు నేను ప్రపోజ్ చేయొచ్చా? ఇప్పుడు నేను మాట్లాడొచ్చా? అవకాశం ఉంటుందా? లేదా? పాసిబిలిటీస్ చూస్తున్నారు. రైట్ టైం అవునా కాదా? పాసిబిలిటీస్ కోసం చూస్తున్నా. సెలబ్రేషన్. సో, ఇక్కడ ఈ పర్సన్‌కి మీతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది. అండ్ హ్యాపీగా ఉండాలని ఉంది. రీయూనియన్ అవ్వాలని ఉంది. రీకన్సిలేషన్ అవ్వాలని ఉంది. సో, అదే చెప్తున్నారు. అవకాశం కోసం చూస్తున్నా. అవకాశం వస్తే తప్పకుండా తనతో కలిసి హ్యాపీగా ఉంటాను. సెలబ్రేట్ చేసుకుంటాను. పండగ చేసుకుంటాను అని చెప్తున్నారు. క్లింగింగ్ టు ద పాస్ట్. సో, ఇక్కడ కూడా 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ కూడా పాస్టే. సో, మీకు తనకి మధ్య ఉన్న పాస్ట్ చాలా గుర్తు చేసుకుంటున్నారు మీ పార్ట్నర్. గతాన్ని తలుచుకుంటూ బ్రతికేస్తున్నా నేను. గతంలోనే ఉండిపోతున్నా. ప్రతిసారి పాస్టే తలుచుకుంటున్నా నేను. అదే చెప్తున్నారు మీ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్‌కి. గతాన్ని మర్చిపోలేకపోతున్నా. మేమిద్దరం కలిసి సంతోషంగా ఉన్నది మర్చిపోలేకపోతున్నా. ఎంత మర్చిపోదామన్నా కూడా మర్చిపోలేకపోతున్నా. అవే జ్ఞాపకాలు, అవే మెమరీస్ అనేది గుర్తొస్తున్నాయి. సో, ఏం చేస్తున్నానో కూడా అర్థం కావట్లేదు. ఏం చేయాలో కూడా తెలియట్లేదు. అసలు అవకాశం వస్తుందో రాదో కూడా అర్థం కావట్లేదు. చూడండి, పాసిబిలిటీస్, సెలబ్రేషన్, క్లింగింగ్ టు ద పాస్ట్. లేదా ఇంకొకటి, ఒకవేళ ఈ పర్సన్ మీతో మళ్ళీ కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి అన్నా కూడా పాజిటివ్ తీసుకొచ్చి మళ్ళీ ఇష్యూ అవుతుందేమో అనేది కూడా ఈ పర్సన్‌కి భయం ఉంది. గతం పట్టుకొని మీరు ఒకవేళ ఈ పర్సన్ మీతో కలిసి హ్యాపీగా ఉండాలని ఉన్నా కూడా మళ్ళీ పాస్ట్ ఇష్యూస్
రైజ్ చేసి మళ్ళీ మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్ అవుతుందేమో అనేది కూడా ఈ పర్సన్ అదే చెప్తున్నారు. మేబీ ఈ పర్సన్ మీతో పాస్ట్‌లో ఏమన్నా బ్యాడ్ చేసి ఉండొచ్చు. మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు. ఒకవేళ ఇప్పుడు వచ్చి మాట్లాడితే కూడా మళ్ళీ పాస్ట్‌లో వాళ్ళు చేసినవన్నీ గుర్తు చేసి ఆహ్, నువ్వు అది, నువ్వు ఇది, నేనిప్పుడు నిన్నెలా నమ్మాలి? ఇట్లా అడుగుతారేమో అని భయపడుతున్నారు. రీబర్త్. సో, ఈ పర్సన్‌కి మళ్ళీ ఇంకొకసారి ఈ రిలేషన్ రీబర్త్ అవుతే బావుండు అని వాళ్ళ ఫ్రెండ్‌తో చెప్తున్నారు. ఈ రిలేషన్ మళ్ళీ మారాలి. కొత్తగా మళ్ళీ మేము కలిసి హ్యాపీగా అవ్వాలి. గతాన్ని వదిలేసి మళ్ళీ కొత్తగా హ్యాపీగా మేము ఈ రిలేషన్‌ని స్టార్ట్ చేయాలని ఉంది. పాస్ట్‌లో ఏం జరిగిందో ఐ డోంట్ వాంట్ థాట్. సో, మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేయాలి. న్యూ బిగినింగ్స్ చేయాలి. రీబర్త్ అవ్వాలి ఈ రిలేషన్ అదే చెప్తున్నారు. ఎక్స్‌పీరియన్సింగ్. సో, చాలా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అయితే చేస్తున్నారు మీరు లేకుండా తన లైఫ్‌లో. సో, ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.